1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం సగటు ఆయుష్ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈరోజు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల నుంచే 14 లక్షలకు పైగా పేషెంట్స్ చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారు. ఇది భారత వైద్య ప్రయాణ కథ. 1952లో మనం ట్యూబర్క్లోసిస్ పై యుద్ధం ప్రకటించాం. అప్పటి నుంచి ఈ టీబీ మరణాలు 80% కంటే ఎక్కువగా తగ్గాయి. 1995లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రారంభించాం. ఇప్పుడు మన భారతదేశంలో 90% పైగా పిల్లలు ప్రమాదకరమైన అంటువ్యాధుల నుంచి రక్షణ పొందుతున్నారు. ఇక క్యాన్సర్ చికిత్సకు వచ్చినట్టయితే చాలా కొద్ది కేంద్రాల నుంచి 300లకు పైగా ప్రత్యేక హాస్పిటల్స్ వరకు విస్తరించింది. తక్కువ ఖర్చుతోనే కీమోథెరపీ, అధునాతన రేడియోథెరపీ, అడ్వాన్స్డ్ క్యాన్సర్ సర్జరీస్ నిర్వహిస్తున్నాము. గ్రామాల నుండి మెట్రో నగరాల వరకు 32 ఏళ్ల ఆయుష్ నుంచి 70 ఏళ్ల వరకు కష్టకాలాల్లోనూ మనకి మనం నయం చేసుకున్నాము, ఎదిగాము. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 5 వైద్య పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచాం.